చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 6 నుంచి 8% ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించాయి. దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్కే జయకొట్టాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా కాంగ్రెస్ పార్టీకి 47.49% ఓట్లు పోలైనట్లు తెలిపింది. బీఆర్ఎస్ కు 39.25% ఓట్లు పోలైనట్లు పేర్కొంది. బీజేపీకి 9.31%, ఇతరులకు 3.95% ఓట్లు పోలైనట్లు వెల్లడించింది. కాగా ఆపరేషన్ చాణక్య సంస్థ కాంగ్రెస్ కు 41.1% ఓట్లు, బీఆర్ఎస్ కు 37.7%, బీజేపీకి 13.3% ఓట్లు వస్తాయని పేర్కొంది. పల్స్ టుడే అనే మరో సంస్థ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ కు 47%, బీఆర్ఎస్ కు 44% ఓట్లు వస్తాయని వెల్లడించింది. కౌటిల్య సంస్థ స్పష్టంగా కాంగ్రెస్ కి విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్ కంటే 6% ఓట్లు అధికంగా సాధిస్తుందని తెలిపింది. ఇతర పబ్లిక్ పల్స్ సర్వే సంస్థ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 48.5% ఓట్లు వస్తాయని, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41.8% వస్తాయని పేర్కొంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 6.5% ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ కూడా కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43% ఓట్లు పోలైనట్లు, బీజేపీకి 6% మాత్రమే పోలైనట్లు పేర్కొంది. కాగా కాంగ్రెస్ 48.31%, బీఆర్ఎస్ 43.18%, బీజేపీ 5.84% ఓట్లు వస్తాయని హెచ్ఎంఆర్ సర్వే తెలిపింది. అయితే మిషన్ చాణక్య సంస్థ ఒకటే బీఆర్ఎస్ 1% ఓట్ల తేడాతో అధికార కాంగ్రెస్ పై విజయం సాధిస్తుందని పేర్కొంది. బీఆర్ఎస్ కు 41.60% ఓటు వస్తాయని, కాంగ్రెస్ కు 39.43% ఓట్లు, బీజేపీకి 18.97% మాత్రమే వస్తాయని తెలిపింది. వాస్తవానికి మొదట్లో కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీఆర్ఎస్ కు ఆధిక్యం ఉంటుందని తేలగా మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ ది పైచేయి అవుతుందని పేర్కొన్నాయి. అయితే పోలింగ్ కు 2 రోజుల ముందు పరిస్థితులు మారిపోయాయని సర్వే సంస్థలు అంచనాకు వచ్చాయి.